ఖమ్మం రెడీ వేరు. సున్నమ్మావి తోటకొస్తావా గుమ్మసోకు పండు ఇస్తావా. నాకు మ్యారేజ్ అయింది మేడం 2022లో. ఓ 30 వేరుకి మ్యారేజ్ కూడా అయిందా? అయింది మేడం. చిన్న పాప కూడా ఉంది మేడం. అది చిన్న టెడ్డీ వేరా? చిన్న టెడ్డీ వేరా? నేను అమ్మాయిలు ప్రపోజ్ చేసిన విధానం అడుగుతాను. అమ్మయ్య, మనకెవరు ప్రపోజల్ చేయట్లేదు, మనకెవరు టెడ్డీ వేరుకే పోతున్నాయి అన్నేనే. ఇంకా హ్యాపీ పోతున్నాయి కాబట్టి ఇంటికి పోవాలి మెసేజ్ ఇంటికి పోవాలంట చూడు, మళ్ళా ఇంకో భార్య బాధితుడు అవుతాడు మళ్ళీ. అర్థం చేసుకున్న అమ్మాయి దొరకాలంటే లవ్ చేసుకోవాలి మేడం. లవ్ లో కూడా కరెక్ట్ లేదులేండి మేడం. థర్డ్ పర్సన్ వచ్చి వీని చంపేస్తాడు, అది ఒక భయం అవుతుంది. ఆడవలసి అవుతుంది. మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి మండపం నుంచి లేకపోతున్నారు, అదొకటి పొరుగు అయితే మేడం. అంటే పెళ్లి వల్ల లేకపోతే లాభైందే కానీ పొరుగు అయితే మేడం. అంటే పెళ్లి వల్ల లేకపోతే లాభైందే కానీ. కేవలం సక్సెస్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. డైలీ మీరు టాబ్లెట్ వాడాలి, ఇది వేసుకున్న ప్రతిసారి కూడా. దానివల్ల చూడలేకపోతున్నా దాని సైడ్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. వీళ్ళిద్దరూ లేకపోతే కమ్యూనిటీ లేదు మేడం. రాబోయే బిగ్ బాస్ లో మాత్రం బిగ్ బాస్ 9 లో మరి నాగార్జున గారి సమక్షంలో కానీ మరి టడ్డీ వేర్ ఫేస్ మాకు చూపిస్తారా? వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మరి ఈ రోజు హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక స్పెషల్ పర్సన్స్ వచ్చారు. ఆ స్పెషల్ పర్సన్స్ ఏంటో కూడా ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తెగ చేస్తూ ఉంటారు కదా. ఇలాంటి రీల్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అలాగే ఎమోషనల్ వీడియోస్ కానీ చాలా వరకు చేస్తూ ఉంటారు. కానీ ఎన్నో రీల్స్ మాత్రం స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటాం. కానీ ఒక రీల్ దగ్గర ఆగిపోతాం. ఒక టడ్డీ బేర్ను చూడగానే అందరు కూడా ఏం చేస్తుందా ఈ టడ్డీ బేర్ అని చూస్తూ ఉంటారు కదా. ఆ టడ్డీ బేర్ మీరు ఎక్కువగా చూసే టడ్డీ బేర్ కూడా మీ అందరికీ తెలిసిందే, ఖమ్మం టడ్డీ బేర్. అవును, నిజంగా. ఎందుకంటే ఈ ఖమ్మం టడ్డీ బేరే ఇప్పుడైతే మా హిట్ టీవీ స్టూడియోలో మీకోసం ఉంచాము. మరి మీకోసమే ఇప్పుడు చూపించబోతున్నాం కూడా. నాకు కూడా వాళ్ళు టడ్డీ బేర్ ఎవరు చెప్పట్లేరు, మరి మీకైనా చెప్తారేమో చూద్దాము. ఎందుకంటే రావడం అదే గెటప్లో వచ్చారు. ఆ టడ్డీ బేర్ మరి ఎప్పుడు రివీల్ అవ్వబోతుందో కూడా మరి ఇక్కడ చేపించే ప్రయత్నం అయితే చేద్దాం రివీల్ చేయడానికి. ఎందుకంటే మీరు కూడా ఎదురు చూస్తున్నారు కదా టడ్డీ బేర్ ఎవరో చూడడానికి. ఈరోజు వాళ్ళతోనే ఏం చక్కగా మనం ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేద్దాం. ఓకేనా? మీరు రెడీయా? మరి నేను కూడా రెడీ. అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నమస్కారం మేడం. నమస్కారం. ఇది ఫస్ట్ స్టార్ట్ చేశారు, నా మీద నుంచి స్టార్ట్ చేశారు. నేనేమో చక్కగా హాయ్ అని చెప్పా, ఎంటర్టైన్మెంట్ కదా. నమస్కారం మేడం అంట. చూడండి మీరు నమస్కారం ఏమి పెడుతుందా, హాయ్ చెప్పదా? హాయ్ కూడా చెప్తుందా? అమ్మా ఓకే, హాయ్ కూడా చెప్పేసింది. ఓకే, ఫస్ట్ మీ పేర్లు నేను అడగలేదు, ఇక్కడే ఆన్ కెమెరా అడుగుదామని నేను అడుగుతున్నాను. మీ పేర్లు చెప్పండి. ముందుగా మీరు చెప్పండి. నా పేరు వచ్చేసి పవన్ మేడం. పవన్. నేను మామూలుగా ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ నేర్చుకుంటున్నాను. మా సొంత గ్రామం వచ్చేసి సదాశివపురం గ్రామం, నేలకొండపల్లి మండలం మేడం. అక్కడ నుంచి ఒక ఖమ్మం వచ్చేసి ఒక 22 years దాకా అవుతుంది. వర్క్ పని మీద అమ్మ నాన్న వర్క్ విషయం మీద ఇక్కడికి వచ్చేసాము, ఖమ్మం వచ్చేసాము. ఖమ్మం వచ్చేసి అమ్మ నాన్న ట్రాక్టర్ డ్రైవరు, అమ్మ గ్రానైట్ కి వెళ్తుంటది. సో అట్లా ఈ జర్నీ అమ్మ నాన్న పని మీద వచ్చావు, కానీ టడ్డీ పేరు పని మీద పడ్డావు. ఇష్టం టడ్డీ పేరుని చూడంగానే అలా అనిపించిందా, లేకపోతే మీరే తర్వాత టడ్డీ పేరుని చేయాల్సి వచ్చిందా? లేదు మేడం, కాన్సెప్ట్ అవన్నీ అయితే మా టెడ్డీ పేరుదే. సో అట్లా వాళ్ళ అన్న చెప్పడం వల్ల నేను అలా రావాల్సి వచ్చింది. ఓకే, మిగతా విషయాలు కూడా నేను అడుగుతాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయినాక మీరు చెప్పండి. నా పేరు ఖమ్మంపాటి వంశీ కుమార్.
మాది ఖమ్మం జిల్లా పుణ్యపురం గ్రామం వైరమండ. సో మా ఫాదర్ వాళ్ళు చిన్నప్పుడే మైగ్రేట్ అయ్యారు అక్కడ నుంచి ఖమ్మంకి. ఓకే. సో యాక్టింగ్ అంటే ప్యాషన్. ఇప్పటివరకు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేశాను. ఫిలిమ్స్ చేశారా? షార్ట్ ఫిలిమ్స్, Short ఓటీటీ films ఫిలిమ్స్ చేశారు. చేశాను. సో వచ్చిన జాబ్లన్నీ వదిలేసుకొని యాక్టింగ్ అంటే ప్యాషన్ కాబట్టి దీని మీద ఉన్నా. అండ్ మనోడు చాలా క్లోజ్ ఫ్రెండ్. దీని సో మీద ఉన్నాను కాదు, మొత్తానికైతే మీ ఖమ్మం టెడ్డీ అనే ఇన్స్టాగ్రామ్ కి మాత్రం 139K ఫాలోవర్స్ అవును మేడం. కదా. కంగ్రాచులేషన్స్ Thank you. ముందుగా Thank మా you, హిట్ madam. టీవీ తరఫు నుంచి కూడా. చెప్పండి మీరు. సో మనోడు ఒక చిన్న ఐడియా స్టార్ట్అప్ చేశాడు. సో దానికి చాలా జెన్యున్ అనిపించింది. సో దానికి మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి అన్ని వదిలేసుకొని దీని మీద ఉన్నాం మేడం. Super. ముగ్గురం Super. లైఫ్ అన్ని వదిలేసుకొని ఇదే మా లైఫ్ ఇక ఇదే మీ లైఫ్. ఇంకా ప్రెసెంట్. మీ లైఫ్ ఇదే అనుకుంటారు మీరు. చాలా మందికి లైఫ్ ని ఇస్తున్నారు, మేము చూస్తూ ఉన్నాం కదా ఇంటర్వ్యూస్. మరి టడ్డీ పేరు చెప్తుందో లేదో? మేడం నా పేరు ఖమ్మం టెడ్డి. ఆ ఇక్కడ కూడా ఖమ్మం టడ్డీ అయిపోయిందా? చెప్పండి. నా పేరు ఖమ్మం టెడ్డి. ఆ, ఖమ్మం జిల్లా తల్లాడు మండలం రామనజవరు అనే గ్రామం మాది మేడం. ఓకే. అమ్మ వాళ్ళు ఒక పని కోసం అని చెప్పి వాచ్మెన్ కి అట్లా ఉంటారు కదా మేడం, ఆ టైప్ అని చెప్పి ఖమ్మం వచ్చాం మేడం. ఈ ఖమ్మంలో సెటిల్ అయిపోయాం. నాకు మ్యారేజ్ అయింది మేడం 2022లో. ఓ టడ్డీ పేరుకి మ్యారేజ్ కూడా అయిందా? అయింది మేడం. చిన్న పాప కూడా ఉంది మేడం. అది చిన్న టడ్డీ పేరు. అర్థం. చూడడానికి చాలా బాగుంటుంది. అందుకే టడ్డీ పేరు లాగా ఉంటుందా? అందుకే అంటున్నాను. ఒక పాప పాప పేరు టడ్డీ గుణాక్షి పేరు. మేడం. ఏం పేరు? గుణాక్షి. గుణాక్షి. భలే వెరైటీగా ఉంది. అలా అని గుణాక్షి అని ఎందుకు పేరు పెట్టారు? అంటే అయ్యగారు ఇచ్చారు పెట్టాం. ఓ అయ్యగారు ఇచ్చారని పెట్టారా? టడ్డీ పేరు తాటు కదా ఇది. టడ్డీ పేరుకు మంచి మంచి తాట్లు వస్తూ ఉంటాయి కదా, మరి ఈ తాటు టడ్డీ పేరుదేమో నవ్వుని అంటే అయ్యగారు చెప్పిండని పెట్టారు. పోనీలే. అంటే ఆ పుట్టిన పేరు, నక్షత్రం గ్రహం, ప్రకారం నక్షత్రం. పెట్టాలి కదా మేడం. 3 పేర్లు ఇస్తే ఆ పేరు సెలెక్ట్ చేశాం మేడం, బాగుందని. ఈ టడ్డీ పేరుకి ఏ నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారు? చెప్పండి. ఈ టడ్డీ పేరుకి ఏ నక్షత్ర ప్రకారం? టెడ్డీకి నక్షత్రం లేదు మేడం, ఓన్లీ పేరే. టడ్డీలకి నక్షత్రాలు లేవు, లేవు. కానీ పాపలు ఉన్నారు ముద్దుగా. టడ్డీ పేరు లాగా పాప ఉంది అన్నట్టు. పెళ్లి కూడా అయిపోయింది చక్కగా. పోనీలే, టడ్డీ పేరు మాత్రం ముద్దుగా ఉంది. ఇప్పుడు ఈ టడ్డీ పేరు ఖమ్మం టడ్డీ పేరుని మా హైదరాబాద్ లో మా స్టూడియోలో హిట్ టీవీ స్టూడియోలో కూర్చోబెట్టుకున్నాం. హ్యాపీ. ముందుగా ఒకటి తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీ నుంచే తెలుసుకుంటా. ఆ టడ్డీ పేరే చెప్పాలి. ఓకే. ఈ టడ్డీ పేరు థాట్ ఎందుకు వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ లో చెయ్యాలని? అంటే మేడం నాకు యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఓకే. ఎన్నో రోజులు ట్రై చేశాం మేడం, రీల్స్ అని చెప్పి అయ్యని ట్రై చేశాం మేడం చాలా సార్లు. ఎన్ని చేసినా మనం అంటే ఎదగలేకపోయినాం మేడం. నేను ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నీకు ఎందుకు ఇవన్నీ, ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అవసరం అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా అన్నారు మేడం. ఆ అవమానం చాలా పడ్డా. అవమానం తెలియొద్దనే మీ ఫేస్ కవర్ చేశారా? లేదు మేడం, నాలో ఉన్న టాలెంట్ చూపించాలని చెప్పి ఒక బొమ్మకి ప్రాణం పోయాలని చెప్పి పోసాం మేడం. ఒక మనిషికే కాదు, ఒక బొమ్మకు కూడా విలువిస్తారు మనం తలుచుకుంటే. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఖచ్చితంగా అది నిరూపిద్దాం అని చెప్పి ఈ ప్రయత్నం మేడం. 100% ఖచ్చితంగా మీ ఆలోచన బాగుంది. కాకపోతే అక్కడ వచ్చిన డౌట్ ఏమొచ్చిందంటే, నాకు పాపం అందరూ అవమానిస్తా ఉన్నారు కదా, టడ్డీ వేరుతో కవర్ చేద్దామని టడ్డీ వేరుని వేసేసారేమో అనుకున్నాను. లేదు మేడం, ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కళ అనేది ఎవరితోనైనా చూపించచ్చు కదా మేడం. ఖచ్చితంగా చేయొచ్చు. అందులో టడ్డీ బేర్లు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా చక్కని ఐడియా. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది. 3 years నుంచి ఎలాంటి వీడియోస్? సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసాం మేడం. తర్వాత 1 or 2 తర్వాత నుంచి సోషల్ సర్వీస్ స్టార్ట్ చేసాం మేడం. ఫుడ్ డొనేషన్, సోషల్ సర్వీస్, ఫుడ్ డొనేషన్ ఇలా మాకున్న దాంట్లో అట్లా ఫుడ్ డొనేషన్ స్టార్ట్ చేసాము. ఇలా చాలా అంటే మీకు ఎట్లా అమౌంట్ ఎట్లా వస్తుంది? అంటే మాకు వచ్చిన దాంట్లో మా దాంట్లో తీసే కొద్దిగా పెడతాం మేడం. అంటే అమౌంట్ అంటూ మనకేం లేదు మేడం. అంత ముందు మేము పర్సనల్ వర్క్ చేసుకునేది, ఆ వర్క్ లో నుంచి తీసి ఇట్లా పెట్టుకునేది, మనం ఇట్లా సోషల్ సర్వీస్ చేసుకునేది. వచ్చిన దాంట్లో మేము చేసేది. తర్వాతకి మేము ఇక ఆ ఫీల్డ్ లోకి వచ్చేసిన తర్వాతకి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సోషల్ సర్వీస్ కూడా చేయాలనుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఖమ్మం టెడ్డీ ఫౌండేషన్ అని చెప్పేసి ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను. ఫౌండేషన్ కూడా ఓపెన్ చేశారు. ఫౌండేషన్ కూడా నడిపిస్తున్నారు. కాకపోతే నాకేం డౌట్ వచ్చి అడిగానంటే, ఇప్పుడు ఇన్స్టాలోనే కదా, అంటే సపరేట్ యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ అది స్టార్టింగ్ లో స్టార్ట్ చేసాం మేడం. తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు ఎలా అంటే ప్రమోషన్స్ వస్తాయి కదా మేడం. కొత్త షాప్ ఏదైనా పడ్డా, కేఫ్ ఏదైనా పడ్డా, వాళ్ళు మన టాప్ పేజ్ కాబట్టి చూసి ఇస్తారు మేడం ప్రమోషన్. సో అట్లా వచ్చిన దాంట్లో నుంచి చేస్తా ఉంటాం మేడం. చేస్తూ ఉంటారు. అయితే ప్రమోషన్స్ ద్వారా వచ్చిన దాన్ని మీరు సోషల్ సర్వీస్ కింద చేస్తూ ఉన్నారు. అది చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే వీడియోస్లలో కూడా చూస్తూ ఉన్నాము, మీరు మెయిన్ గా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి
ఫుట్పాత్ పైన ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అది చాలా మంచి అవకాశము, మంచి ఆలోచన కూడా. అందుకే మీ ముగ్గురికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. మేడం. ఇంకొక విషయం అడుగుతాను, ఈ టెడ్డీ బేర్ ఏం చేస్తుంది? నేను ఇంతకుముందు నాకు ఆటో ఉండేది మేడం, ట్రాలీ ఆటో హ్మ్. ట్రాలీ ఆటో తోలేవాడిని. అది కొంచెం ఇంట్లో పరిస్థితి వల్ల అమ్మేశాం మేడం. ఓకే. ఏదైనా ఆల్టింగ్ లేక కార్ డ్రైవింగ్ ఉంటే కార్కి వెళ్తాం మేడం, హ్మ్. ఖాళీగా ఉన్నప్పుడు, లేదా టెడ్డీతోనే చేస్తాం. రోజు ఎన్ని వీడియోలు చేస్తూ ఉంటారు? అంటే ఒక డే పెట్టుకుంటాం మేడం, డైలీ ఓకే. వీడియోస్ చేసుకుంటాము. ఆ, డైలీ ఒక 2 అవి videos డైలీ Daily పోస్ట్ two చేస్తాం. videos రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా అది బాగుంది ఆలోచన. అంటే ప్రతి కరెంట్ కంటెంట్ తీసుకుంటూ ఉంటారా ఇట్లా? అంటే ప్రజలకి మంచి Use అయ్యేటివి. మా నుంచి Awareness ఖచ్చితంగా వచ్చింది. ఏది ఉపయోగం ఉంటే అది ఖచ్చితంగా చేస్తాం మేడం. ఎందుకంటే మీ దాంట్లో వీడియోస్ ఎలా ఉన్నాయంటే ఏదో డాన్స్ లేషో, లేకపోతే ఏవో డైలాగ్స్ తో వల్గారిటీ గానో, లేకపోతే ఏదో టైం పాస్ కోసం చేస్తున్నట్టుగానో అనిపించలేదు. అందుకే అడిగాను. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రతి కంటెంట్ ని తీసుకొని సమాజానికి ఏదో మెసేజ్ పాస్ చేస్తున్నట్టుగా అనిపించింది. అవును మేడం, ఇది నిజమా కాదా? నిజం మేడం. మీ ముగ్గురే టీమా, ఇంకా మీకు ఎంతమంది టీం ఉన్నారు? ముగ్గురు టీం మేడం, అందరు సపోర్టర్స్ మేడం. మాకు అవును మేడం. ఎంతమంది టోటల్ గా? ముగ్గురు మేడం, మా ఫాలోవర్స్ మా సపోర్టర్స్ ఆల్. ఓహో, మీ ముగ్గురే టీం. ఆ, అందరూ team. మాత్రం ఫాలోవర్స్ సపోర్టర్స్ గా ఉన్నారు. అవును మేడం. సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే ఖచ్చితంగా టీం ఫామ్ అవ్వాలి. ఆ టీము ముగ్గురు వరకే అవుతుంది అంటే ఇంకా అది సూపర్ కదా. చాలా. ఇప్పుడు ఫౌండేషన్ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? అంటే మనం అంటే చాలా ఇబ్బందులు ఉంటాం మేడం, చాలా కష్టాలు పడతాం మేము. మా కష్టం ఇంకొకరు పడొద్దు, మాకున్న దాంట్లో కొంచెమైనా వాళ్ళు పెట్టాలి, మమ్మల్ని చూసి కొంతమంది అయినా ముందుకు రావాలి. ఈ ఆలోచనతో పెట్టాం మేడం. ఈ ఆలోచనతో పెట్టారు. ఇప్పుడు ప్రతి చోటకి ఇప్పుడు ఒక రోజంటూ మొత్తం పెట్టుకుంటారు ఇన్ని వీడియోస్ అంటే టడ్డీతో. మరి అన్ని అవర్స్ ఎలా ఈ డ్రెస్ లో ఉంటే ఏం ప్రాబ్లం ఉండదా? ఇలా అంటే సాధించాలి అంటే కష్టపడాలిగా మేడం. టడ్డీ అసలు ఇలా చెప్పనివ్వండి ఒక ఏ, నిమిషం. లేదండి, తన బాధ తనే తనకే తెలుసు కదా. లేదు లేదు, మీరు చెప్పాలి. తర్వాత Okay. తను ఏం అనుభవిస్తున్నారో అది నేను అడుగుతాను. ఓకే మేడం. ఎందుకంటే ఎలా అనిపిస్తుంది ఆ డే అంతా మీరు ఉంచుతారు సో కదా. మాకు చూసే వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిట్ట మధ్యాహ్నం వెళ్తాం మేడం, Okay. ఎండ ఫుల్ కొడతా ఉంటది, మాకే చెమటలు కారుతా ఉంటాయి, తడిసిపోతా ఉంటాం. అట్లాంటిది తిని అందులో ఉంటే మనం జస్ట్ 5 minutes కూడా ఉండలేం మేడం అందులో. ఉండలేము. ఇంకోటి అయినా ఏంటంటే- తను ఉండి ఫుల్ కారిన ఫస్ట్ ఆ రీల్ అయిపోయిన తర్వాతనే తీయడం వరకు, డాన్స్ వరకు వచ్చేస్తే. ఆ, సో ఆ పని అయిపోయిన తర్వాతనే తను చేస్తాడు. కొన్ని టైమ్స్ లో బయటకు వెళ్తాం మేడం, లైక్ సోషల్ సర్వీస్, ఫుడ్ డొనేషన్ అని చెప్పాం కదా మేడం, ఉమ్, వెళ్తాం మొత్తం డొనేట్ చేస్తాం, తిరిగి వచ్చి ఇంట్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసేదాకా ఉమ్, ఆ టెడ్డీ అలానే ఉంటుంది. అట్లే ఉంటుంది. ఎన్ని చెమటే రాని, ఏదైనా రాని, ఎన్ని కష్టాలైనా ఉండని, కన్నీళ్ళే రాని, తలకాయ నొప్పి రాని, ఎన్ని వచ్చినా గానీ అప్పటి వరకు దిగమింగుకొని ఇంట్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాతే బయటికి తీస్తాడు మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, మేమిద్దరం చూస్తుంటాం మేడం. ఎందుకంటే మేము తీసుకెళ్ళి అక్కడ అంతా మేము సోషల్ సర్వీస్ చేసుకొని అంత టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉండి ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే అంతా మొత్తం బాడీ అంతా చెమటలు పట్టేసైనా బ్రీతింగ్ ఆడక చాలా ఇబ్బంది పడతాడు. చాలా కదా అసలు. ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా ఇంకా కష్టం. ఇబ్బంది చాలా ఉంటుంది, మేడం, చాలా చాలా. ఇబ్బంది ఉంటది. చాలా కష్టం. ఇప్పుడు ఎక్కడైనా యాడ్స్ వస్తాయి కదా మీకు, యాడ్స్ చేసే దగ్గర నిజంగా ఇప్పుడు టడ్డీ బేర్నే అడుగుతాను నేను, ఎందుకంటే తనే ప్రాక్టికల్ గా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి. యాడ్స్ చేసే దగ్గర ఎన్ని అవర్స్ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అక్కడ? అంటే సందర్భం మేడం, ఒకవేళ అంటే ట్యాంక్ బండ్ వెళ్తాం, ట్యాంక్ బండ్ కూడా ఖమ్మంలో, ట్యాంక్ బండ్ వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలంటే, పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలంటే మినిమం ఒక 3-4 hours అయినా అక్కడ ఉండాలి మేడం, 3-4 అంతమంది జనాల్లో. అంటే కొన్ని సిచ్యువేషన్ లో కొన్ని ఈవెంట్లు కూడా వెళ్తాం మేడం, అవును నార్మల్ పిలిచినప్పుడు ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం అవును. పోతాం. ఒక రోజు ఒక 10-12 hours కూడా ఉన్నాం మేడం, పా. మార్నింగ్ నుంచి నైట్ అప్పటి వరకు ఎలా అసలు లోపల ఏమనిపిస్తుంది? అంటే పిల్లలతో ఆడుకున్నప్పుడు ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది మేడం, ఎంటర్టైన్మెంట్. అంటే ఈ నవ్వు కోసమే ఇక ఇలాంటివి ఉంటా ఉంటాయి మేడం. తనకి ఎలాంటి శ్రమ అనిపించదు, పిల్లలతో ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది అంటే అంటే మీ తలపైన ఇది ఉంది, నాకు గాలి ఆడట్లేదు, ఏం అనిపించదా? లేదు మరి, ఇది వేసుకున్నప్పుడు టెడ్డీయే, ఖమ్మం టెడ్డీ ఓన్లీ, నేను కాదు. టెడ్డీయే కరెక్టే, కానీ అంటే మీకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అలాంటివి, అలసట కానీ దేంట్లోనూ, మనము ఎక్కడైనా చీకటి గదిలో కాసేపు కరెంటు పోతేనే ఉండలేము, అలాంటిది ఇదంతా తలపైన పెట్టుకొని మీరు అన్ని అవర్స్ ఉండాలంటే కష్టం అనిపించట్లేదా అంటున్నా? లేదు మేడం, అంటే మనకు ఒక ప్రయత్నం చేస్తున్నాం కదా మేడం, ఫిక్స్ అయిపోయారు మెంటల్. ఫిక్స్ అయిపోయాను, అది కొట్టాలి ఎప్పటికైనా, దానికోసం ఎంత కష్టమైనా పడాలి.
దానికోసం పోరాడుతూనే ఉంటాం మేడం. ఎప్పుడు బాధ అనిపించలేదా మీకు? బాధ అనిపించుకుని చెప్పుకోలేం కదా మేడం, లోపల ఉంటుంది ఆ బాధ, బయట చూపించాను. అనిపిస్తుంది అంటే అదే, అంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది? అంటే నాకు హెడేక్ వస్తుంది మేడం నార్మల్ గా, అది మైగ్రేన్. అది ఓకే, ఒక మామూలు ఇంతకుముందు టెట్ వేసుకోక ముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను మేడం. ఇప్పుడు కంటిన్యూగా ఇది వేసుకొని తీసా అంటే హెడేక్ టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా తెచ్చుకునే మేడం, జేబులోనే ఉంటే ప్రతి రోజు టాబ్లెట్ వేసుకోవాలి. అది సైట్ అనేది కంటి చూపు డైరెక్ట్ చూడలేము మేడం, జాలి ఉంటది. దాని వల్ల చూపు కరెక్ట్ చూడలేకపోతున్నా, దాని సైట్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఈ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం. అయినా రిస్క్ తీసుకుంటున్నా. తీసుకుంటున్నా. అండ్ బ్రీతింగ్ అది గాడదు మేడం. కేవలం సక్సెస్ కోసం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మైగ్రేన్ కంటిన్యూగా మళ్ళీ ఇది అయ్యే ప్రాబ్లం ఉంది. డైలీ మీరు టాబ్లెట్ వాడాలి ఇది వేసుకున్న ప్రతిసారి కూడా. అలాగే సైట్ పెరిగిపోతుంది. ఇంకా సమ్మర్ లో అయితే ఒకవేళ ఈవెంట్లకు వెళ్ళిరంటే అవర్స్ 10-12 అవర్స్ వరకు ఉండాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అవుతుంది మేడం. ఫ్యామిలీ గుర్తొస్తుంది, కష్టాలు బాధలు అన్ని గుర్తొస్తాయి మేడం. సాధించాలి పట్టుదలతో వెళ్ళిపోతాం మేడం. పట్టుదలతో వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ముగ్గురు రోడ్డుపైకి వస్తారు సర్వీస్ చేయడానికి, లేదా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, లేదా యాడ్స్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా ఆట పట్టిస్తూ ఉంటారు కదా, అవమానిస్తూ ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.